వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్. ఇప్పుడు తెలుగునాట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పాట కొన్ని వారాలుగా మారుమోగిపోతుంది. రాంబాయి నీ మీద మనసాయన అనేటువంటి పాట. రాజు వెడ్స్ రాంబాయి ఆ సినిమాకి పాటలన్నిటినీ రాసినటువంటి, ప్రజ్ఞ చెప్పాలంటే తను గేయకారుడు ఇద్దరు కూడా. తను మిట్టపల్లి సురేందర్ ఇప్పుడు మన ముందున్నారు. ప్రస్తుతం అంటే ఈ రాజు వెడ్స్ రాంబాయి పాటతోటి తను ఎలాంటి అనుభూతిని అలాగే అనుభవాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు. ఈ సినిమా కంటే ముందు తను కొన్ని పాటలు రాశాడు, సినిమా పాటలు. వాటిలో ఒకటి నంది అవార్డు కూడా చేజిక్కించుకున్నాడు పూర్ తెలంగాణ సినిమాలో రాసినటువంటి పాటతోటి. అలాగే అనేక తెలంగాణ ఉద్యమ గీతాన్ని తను రాసి ఆలపించాడు కూడా. సురేందర్ ఆయన ప్రయాణం ఏంటి అంటే మొదటిసారి మనం ఆయనతో మాట్లాడుతున్నాం. పాట అనేది అతని జీవితంలో ఎలా ఒక భాగమైంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ దాకా వచ్చింది ఆయన అడిగి. హలో సురేందర్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను అడగగానే మొత్తానికి వచ్చావు. కొంచెం ఆలస్యమైనా సరే సంతోషం, ఎందుకంటే ఈ షెడ్యూల్ అంతా ఈరోజు ఎలా ఉందో ఏంటో అనేది నాకు గంటకి చెప్తూ ఉన్నావు. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి పాట? ఆ పాటలన్నీ కూడా ఇంకోటి అది అలా అలానా అలాంటిది అలా సార్. ఆ పాట కానీ అది కూడా చాలా మంచి పాట. ఎలా ఉంది అంటే మిట్టపల్లి సురేందర్ ఇదివరకు ఒకటి, ఇప్పుడు గుర్తింపు వేరే గుర్తింపు లభించినట్టుగా? అవును ఇంతకుముందు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా చూసేది. ఈ రాజు వెడ్స్ రాంబాయి వల్ల, బోసు వల్ల నన్ను సినిమా లిరిసిస్ట్ గా కూడా రికగ్నైజ్ చేయడం ఈ 2 వీక్స్ నుంచి స్టార్ట్ అయిందండి. ఆ సినిమా నాకు నన్ను సినిమా కవిగా ఇతను పనికొస్తాడు అని రాజు వెడ్స్ రాంబాయి పాట చెప్పిందండి సినిమా ఇండస్ట్రీకి. అది నేను చాలా చాలా బాగా అనుభవిస్తున్న దాన్ని నేను. ఆ పాట వల్ల వచ్చే ఆపర్చునిటీస్, ఆ పాట వల్ల నాకు అందిన గౌరవం, ఆ పాట వల్ల నాకు వచ్చిన గుర్తింపు. నేను మొట్టమొదటిసారి పాట రాసినప్పుడు మా ఊర్లో నన్ను ఎట్లా చూసిందో, ఈ పాట హిట్ అయిన తర్వాత ఇండస్ట్రీలో కూడా నన్ను అట్లనే చూస్తున్నాను. ఇక్కడ నాకు మామూలు సాధారణంగా ఒక పాట హిట్ అయితే ఎవరైతే బాణీలు కట్టారో ఆ సంగీత దర్శకుడికి ఎక్కువ క్రెడిట్ ఉంటుంది. ఇక్కడ పాపం సురేష్ బొబ్బిలి తను కూడా నాకు బాగా సన్నిహితుడు. సరే, సురేష్ బొబ్బిలిని మించి ఈ పాటకి ఎక్కువ పేరు నీకు లభించింది అని చెప్పి నాకు లేదు సార్, అట్లా ఏం లేదు సార్. సురేష్ కు నాకు మా ఇద్దరి పేరు చాలా హిట్ పేరు. మా కాంబినేషన్ ఇద్దరిది. ఇండిపెండెంట్ సాంగ్స్ నుంచి మొదలుకుంటే జార్జి రెడ్డి ఫిలిం లో వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, ఆ తర్వాత చోర్ బజార్ లో చోర్ బజార్ కే నేను జమీందారు అనే సాంగ్. అట్లా మా ఇద్దరికి ఇక్కడ వరకు రాజు వెడ్స్ రాంబాయి వరకు మా ఇద్దరి గువా గోరింకా అనే ఫిలిం లో కూడా మంచి పేరు వచ్చింది సార్ పాట. అట్లా మా ఇద్దరికి ఉంది. కాకపోతే దీంట్లో ఏమైంది అంటే ఈటీవీ విన్ వాళ్ళు కొత్తగా విజృంభించడం, అక్కడంతా యంగ్ టీమ్ ఉండడం, సాయి గారు, నితిన్ గారు, వంశీ నందిపాటి గారు, మళ్ళీ కొత్తగా బన్నీవాస్ సార్, అదే వేణు ఉడుగుల అన్న అండ్ డోలాముఖి బ్యానర్, దానికి ఒక ప్రత్యేకమైన గ్లామర్ ఉండడం. దాని మొదటిసారి ప్రొడక్షన్ లో వచ్చినటువంటి సినిమా అది ఫస్ట్ ఫిలిం. అంటే సురేష్ బొబ్బిలికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం, నాకు లిరిసిస్ట్ గా ఇండిపెండెంట్ గా నాకు ఫ్యాన్ బేస్ ఉండడం, నాకు ఫాలోయింగ్ ఉండడం, నాకు మంచి పేరు ఉండడం, సురేష్ నేను చేసిన వాటికి పేరు రావడం, అట్లా మాకు ఇవన్నీ కలిసి ఆ పాటకి సోషల్ గా పేరు వచ్చింది సార్. సోషల్ గా వచ్చింది. అది కూడా రావడానికి కారణం ఏమనుకుంటున్నా అంటే నేనేదో అద్భుతం రాసిన అని అట్లా నాకు అనిపించలేదు. కానీ అది సక్సెస్ అవుతా ఉంటే, దాన్ని అందరూ వింటా ఉంటే, దాన్ని బాగా అందరూ వంట పట్టించుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే 95 to 98% పీపుల్ మిడిల్ క్లాస్ ఏ ఉంటారు సార్. బిలో ఎబో కలిసి 90% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు అనుకోండి. ఆ పిల్లల అందరి మనసులో ఉండే మనోభావం ఏదైతే ఉంటుందో, తను ప్రేమించిన అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటాడో ఆ విషయాన్ని నేను బోస్ వల్ల నేను ఈ సినిమాలో సాయిల్ కంపాటి వల్ల నేను అది చెప్పడం జరిగింది ఆ పాటలో. అది యాక్చువల్గా అందరికి బాగా నచ్చి పాటకు పేరు వచ్చింది. దాంతో పాటు నాకు కూడా పేరు వచ్చింది సార్. మా కోసం ఒకసారి దాన్ని
ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగెనమ్మా. అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చెంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అనుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా, తొలిసారి నీ చూపు తను వారతాకంగా, పొంగిందే నాలోన పచ్చి ప్రేమల గంగ. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాజ్యమేది లేదు గాని రాజులాగా రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్న మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. అంటే అందులో రాజు వచ్చి డోలు వాయించేవాడు. అవును. సో ఆ అబ్బాయి అతని భాషలో ఎలా పాడతాడు అవును అనే దాన్ని అందులో ఈ 2 లైన్లు, రాజ్యం లేదు కానీ రాణిలాగా చూసుకుంటా, అవును. కోట కట్టలేను కానీ కళ్ళల్లో నిన్నే. ఈ లైన్స్ ని మీకు పోస్టర్ మీదకి ఎక్కించారు. అమ్మో, ఈటీవీ వాళ్ళకి, వేణువుడుల అన్నకి, అదే. సాయిలు కంపాటికి జీవితకాలం రుణపడి ఉంటాను సార్. బన్నీవాస్ సార్కి, నందిపాటి గారికి. వాళ్ళు పాటను ఎంత ప్రేమించినంటే, బన్నీవాస్ సార్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి ముందు వేణు ఊడుగులన్న వెళ్ళి పాటలు వినిపించినప్పుడు, ఈ పాట నిలిచిపోద్దండి చరిత్రలో, ఇది చాలా పెద్ద హిట్ పాట అయింది, ఒక 4-5 నెలలు అయితే జనాలు లూప్ మోడ్ లో వింటారండి అని చెప్పిండు సార్. ఒక ఈవెంట్ లో కూడా సేమ్ మాట చెప్పిండు. థ్యాంక్ యూ బన్నీవాస్ సార్, మీరు చెప్పింది ప్రూవ్ అయింది. వీళ్ళందరికీ రుణపడి ఉంటారు సార్. ఒక లిరిక్ రైటర్ రాసిన వాక్య నిర్మాణాలని పోస్టర్లో, ప్రచార చిత్రాలలో వేసి పెట్టిన పాట నాకు తెలిసి ఇదే పాట అయి ఉంటది. నా పాటకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం సార్. ఇంకెన్ని అవార్డులు ఇచ్చినా కాలంలో ఏమన్నా పెట్టారేమో కానీ తెలియదు ఈ సార్. మధ్య కాలంలో మనం చూసిన దాంట్లో మాత్రం ఎప్పుడు కూడా ఒక పాటకి ఇలా పట్టాభిషేకం చేయడం, ఆ లైన్స్ ని దాన్ని మీరు అన్నట్టు పబ్లిసిటీకి వాడటం అనేది మామూలు విషయం. నాకు నా క్లాస్మేట్ ఒక ఆమె మేఘ సందేశం సినిమా అప్పుడు ఆ పాటలో ఒక పాట అలా పెట్టారు, అట్లా లైన్ సార్. మళ్ళీ ఇప్పుడు చూసినట్టుగా నాకు అప్పుడు మేఘ సందేశం సినిమాలో పాటను పెట్టారు, ఇప్పుడు సందేశాత్మకమైన ఈ సినిమాలలో పాట పెట్టారు. నా పాటకు దక్కిన గొప్ప గౌరవం సార్. మీరేదో చెప్పబోతుంటే నేను అడ్డుపడ్డా. లేదు, ఇదే సార్. అంటే అవార్డులు అవి కొలమానాలని అనుకుంటాం కానీ ఆ ఆదరణ అన్నింటికంటే చాలా పెద్దది సార్. అది నాకు బాగా అంటే బాగా సంతృప్తినిచ్చింది. నా క్లాస్మేట్ ఒక ఆమె ఏఎంబి మాల్కి వెళ్ళి ఏదో సినిమాకి వెళ్తామే, ఏదో గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్ ఏదో సినిమాకి వెళ్ళింది ఆమె. నాకు ఆ ఫోటో పెట్టింది. నేను ఏమనుకున్నానంటే ఆమె ఏమైనా డిజైన్ చేసి పెట్టింది అనుకున్నాను. నేను ఎట్లా డిజైన్ చేసినాను? లేదురా, ఇది ఇక్కడ థియేటర్ లో పెట్టిండు, నీ పాట అసలు మామూలు విషయం కాదు, మనం రాజ్యం ఏది లేదు కానీ లైన్ తో పోస్టర్ పెట్టిండు. ఫస్ట్ నాకు ఆమె పెట్టింది ఆ పోస్టర్ ని. ఆ పోస్టర్ చూడడానికి నేను ఏంబి మళ్ళా పోయినా సార్. పోయి చూసి వచ్చినాను. తెలియదు సార్, నేను ఫోటో తీసి పెట్టుకున్నాను. అది నిజంగా చాలా చాలా పెద్ద గౌరవం, క్షణాలు కదా. చాలా సాహిత్యానికి దక్కిన అతి పెద్ద గౌరవం సార్ అది సినిమా ఇండస్ట్రీ. నేను అందు గురించి అభినందిస్తాను. ఎందుకంటే ఈ సాహిత్యం అలా చెవులకి ఎంత వినసొంపుగా వినపడుతూ ఉంటే ఎంత హాయిగా ఉందంటే, ఒక ప్రేమికుడు తన ప్రేయస్కి
తన ప్రేమను వ్యక్తం చేసే విధానాన్ని మనకి వినిపించే విధంగా తను ఆ ట్యూన్స్ కట్టాడు. సురేష్ అదే పాట కదా సార్, సురేష్ కంపోజిషన్ లో వచ్చిన ప్రతి పాటలో సాహిత్యాన్ని పొరపాటున కూడా డిస్టర్బ్ చేయడు సురేష్. సురేష్ కున్న గ్రేట్నెస్ అది.